గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న ఈరోజు అమెరికాలో జరిగిన పరిణామాలు, న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు, వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. నేను మనోజ్ఞ ఆర్కన్సా నుంచి మాట్లాడుతున్నాను. నిన్న గురువారం నాడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లోని పాకిస్తాన్ మాట్లాడింది. పాకిస్తాన్ పిఎం షహబాజ్ షరీఫ్ ఆల్మోస్ట్ ఒక 30 నిమిషాల సేపు మాట్లాడారు. అయితే ఆ 30 నిమిషాల సేపులోని ఆయన ట్రంప్ భజన ఎక్కువ చేశారు. దానికి తోడు పాకిస్తాను ఇండియాల మధ్య ఉన్న క్లాష్ గురించి, పహల్గామ్ అటాక్ గురించి, దాని తర్వాత జరిగిన చిన్నపాటి యుద్ధం గురించి, వీటన్నిటి గురించి షహబాజ్ షరీఫ్ అయితే ఖచ్చితంగా మాట్లాడారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ట్రంప్కి నోబెల్ బహుమతిని యుఎన్ సాక్షిగా పాక్ పిఎం మరొకసారి నామినేట్ చేశారు. ట్రంప్ని నోబెల్కి నామినేట్ చేశారు. పాకిస్తాన్ దేశము ఇంతకు ముందే ట్రంప్ని నోబెల్ పీస్ బహుమతికి నామినేట్ చేసింది. కానీ ఈసారి ఐక్యరాజ్య సమితిలోని అందరి సాక్షిగా, ప్రపంచ దేశాధినేతల సాక్షిగా మరొకసారి పాకిస్తాన్ ప్రధాని నామినేట్ చేయడంతో ఇది ఇంపార్టెంట్ సంతరించుకుంది. ఒకవైపు భారత్ తోటి అమెరికాకి కొంచెం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి వాణిజ్యపరంగా. ఇంతకుముందు అదనపు సుంకాలు వాటిలో అన్నీ ఉన్నాయి. దాని తర్వాత H1B వీసాలు, ఇప్పుడు ఫార్మా మీద సుంకాలు, వీటన్నిటితోటి భారత్కి అమెరికాకి మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా భారత్ తోటి వాణిజ్య చర్చలకి ఒప్పుకున్నది, మళ్ళీ వస్తున్నారు, ఇరు దేశాల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా మరొక వైపు నుంచి భారత్ని మీద ఒత్తిడి తీసుకురావాలి అనేది అమెరికా మోటివ్గానే పెట్టుకున్నది. ఆ మోటోతోటే అన్ని పనులు చేస్తున్నది, అది క్లియర్గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని పాక్ ప్రధాని డైరెక్ట్గా ఐక్యరాజ్య సమితి అంత పెద్ద దాంట్లోని ఈరోజు ట్రంప్ని నోబెల్ బహుమతికి నామినేట్ చేయడం అనేది చాలా 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 ముఖ్యమైన విషయము. ఇది దీన్ని ట్రంప్ ఒక రకంగా, పాకిస్తాన్ ఒక రకంగా ఉపయోగించుకుంటున్నారు. భారత్ మీద ఒత్తిడి తేవడానికి పాకిస్తాన్ని ఒక పావు కింద వాడుకుంటున్నారు ట్రంప్. దానికోసము భారత్ ఉద్రిక్త నడుస్తున్నప్పుడే వాళ్ళతోటి ఎక్కువ చర్చలు చేయడము, ఎక్కువ మాట్లాడడము, వాళ్ళు వైట్ హౌస్లకి రావడము, ట్రంప్ని పాక్ పిఎం, ఆర్మీ చీఫ్లు వీళ్ళు కలవడం, ఇవన్నీ జరుగుతుంది. ట్రంప్ దాన్ని భారత్ మీద ఒత్తిడికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటే పాకిస్తాను భారత్ నుంచి అమెరికాకి, భారత్ని పక్కన పెట్టింది కాబట్టి అమెరికాకి దగ్గర అయ్యి మరిన్ని లాభాలు పొందాలని, భారత్ మీద పై చేయి సాధించాలని చెప్పి పాకిస్తాన్ అనుకుంటోంది. ఇలా రెండు రకాలుగాను భారత్తో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని రెండు అడ్వాంటేజ్లు తీసుకుంటున్నాయి అనే చెప్పాలి. ఈ సందర్భంలోని పాకిస్తాన్ పిఎం నిన్న మొదట వైట్ హౌస్లో ట్రంప్ని కలవడము, ఆ తర్వాత యుఎన్లోని ఇలా నోబెల్ పీస్కి నామినేట్ చేయడం, నోబెల్ పీస్ బహుమతికి నామినేట్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ విషయంగా మాట్లాడింది. ఇది ఇంకెన్ని పరిణామాలకి దారితీస్తుందో వేచి చూడాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.